వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం ఈ పోలవరం జిల్లాలో ఏదైతే ఈ పెద్దపుల్లి అభయారణ్యంలో అంటే ఈ పాపికొండల అభయారణ్యంలో ఈ పెద్దపుల్ని ఫారెస్ట్ అధికారులు వదిలారు. ఈ నేపథ్యంలోనే అది 2 రోజుల అనంతరం అయితే మాత్రం ఈ సమీప గిరిజన ప్రాంతాల్లో అయితే సంచరిస్తుందనే ఒక వార్త వెలుగులోకి రావడంతో అయితే సమీప గిరిజనులు అయితే భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంపచోడవరం ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ శివకుమార్ అయితే మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దానికి జియో ట్యాగింగ్ ద్వారా ఈ పులి ఎక్కడ సంచరిస్తుంది అనేది మేము ప్రతి క్షణం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఏ విధంగా కూడా ఎవరికి హాని చేయదంటూ కూడా ఆయన అయితే ఒక మీడియా ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఈ పెద్దకొండ అటవీ ప్రాంతం అంటే గిరిజన గ్రామం ఉందో ఆ గిరిజన గ్రామంలోని 2 ఆవులు అయితే దాడి చేయడం జరిగింది. దీంతో అక్కడ గిరిజనులు అయితే మాత్రం భయాందోళనకు గురయ్యారు. అంటే ప్రధానంగా ఈ పెద్దకొండ అటవీ ప్రాంతం అంతా కూడా ఈ గ్రామం అంతా కూడా గిరిజన గ్రామం అంతా కూడా అటవీ ప్రాంతంలో ఉంటుంది. రంపచోడవరానికి కొద్ది అంటే సుమారుగా 10 కిలోమీటర్ల అవతల కొండ పైభాగాన అయితే మాత్రం రంపక దగ్గరలో అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుంది. ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ పెద్దకొండ మొన్న సాయంత్రం ఒక్కసారిగా ఈ పులి రాత్రి సమయంలోనే వారైతే పశువులను కట్టిన తర్వాత అందులో 2 పశువులను పులి పంజా దెబ్బలు తగిలాయని, దీంతో ఆ సౌండ్ రావడంతో తమంతా పరిగెట్టికి వీళ్ళేమని, దాంతో పులి అడవులకు పారిపోయిందని అక్కడ గిరిజనులు చెబుతున్న పరిస్థితి. అంటే ఏదేమైనప్పటికీ కూడా పాపికొండల గతం కొర్మన్నపాలెం అంటే అటు కోనసీమ ప్రాంతం నుంచి కొర్మన్నపాలెం అక్కడ దొరికిన ఆ పులిని కొద్ది రోజుల పాటు వైజాగ్ జూలో పెట్టారు. అనంతరం అది ఆరోగ్యంగా ఉండడంతో ఆ ఫారెస్ట్ అధికారులు దాన్ని తీసుకొచ్చి పాపికొండల అభయారణ్యం తీసుకొచ్చారు. ఈ అభయారణ్యం తీసుకొచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇది ఆ రోజు నుంచి కూడా సమీప అటవీ ప్రాంతంలో అంటే రంప నియోజకవర్గ పరిధిలో కూడా ఈ రంపచోడవరం చుట్టూ కూడా 15 కిలోమీటర్ల రేడియేషన్లో అయితే ఈ ప్రస్తుతం ఈ పెద్ద పులి తిరుగుతూ ఉంది. అక్కడే పెద్దగెద్దాడ, అలాగే చెనగెద్దాడ, మర్రివాడ వంటి గ్రామాల్లో పులి సంచారం ఉందని అప్పటికి అక్కడ గిరిజనులు చెబుతున్న పరిస్థితి. అయితే ఏదైతే మొన్న సాయంత్రం ఒక్కసారిగా ఇది లేగదోళ్లపై దాడి చేసిందో అప్పటి నుంచి కూడా అక్కడ గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పెద్ద పులి మనుషులకు హాని చేయకపోతే మా జంతువులను కబలిస్తుందంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఏ క్షణంలో ఏ విధంగా ఇది మనుషులపై పడుతుందని అయితే మాత్రం అక్కడ గిరిజనులు భయపడుతున్న పరిస్థితి. ఎప్పటికైనా సరే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఆ పులిని బంధించి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలివేయాలని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతం ఈ కాలం నుంచి కూడా వారి జీవనాధారం అంటే కొండకు దగ్గరలో కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా వారి భూములు కూడా మొత్తం ఈ అటవీ ప్రాంతానికి ఆనుకుని జీడి మామిడి తోటలు ఉంటాయి. ఈ ప్రస్తుతం ఈ గిరిజనులందరూ కూడా జీడి మామిడి తోటలు సాగు చేసుకునే సమయం. ఎందుకంటే ఇప్పుడు ఆ జీడి మామిడి తోటల్లోకి వెళ్ళి వారు ఆ కింద ఉన్న మొత్తం చెత్తనంతటిని కూడా తొలగించి అక్కడ అంటే రేపు పిక్కలు పడేటప్పుడు వేరుకోవడానికి వీలుగా అయితే మొత్తం తొలగించి అక్కడ పనులు చేసుకుని అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ పెద్ద పులి సంచారం ఏదైతే ఈ ప్రాంతాల్లో తిరుగుతుందో దీనికైతే భయాందోళనకు గురవుతున్నారు. ఆ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు దీన్ని బంధించాలని అయితే వారైతే కోరుతున్న పరిస్థితి. మర్రివాడ సర్పంచ్నండి. మా పంచాయతీ నా పేరు కే కుమారి అండి. అలాగే మాకు మొన్నటి చర్య మామూలుగా తెలిసిందండి, తెలిసినా మేము చెప్పడం జరిగిందండి. కానీ ఇక్కడ ఈ రోజు ఇలాగ వచ్చిందని మాకు నైట్ తెలిసిందండి. అలాగే మేము పొద్దున్న బయలుదేరి మా విలేజ్ కొద్ది దూరం అండి అలాగే రావడం జరిగింది. ఇలా కలిసిందంటే మా సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి అందరం వచ్చామండి. ఇలా పులి అక్కడ తిరుగుతుందండి, జనాలందరు గ్యాదర్ చేసి ఇలా ఉండాలనేసి చెప్పడం జరిగిందండి. దాన్ని కొద్దిగా పట్టుకొని మా జనాలంటే ఎప్పటికీ ఇంటి దగ్గర కూర్చొని ఉండలేరు కదండి. దాన్ని ఏదో రకం మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పట్టుకొని దాన్ని ఎక్కడొకక్కడ వేస్తే బాగుంటదండి. ఎందుకంటే రేపొద్దున మా జనాలంతా జీవన పిక్కలు వస్తే ఇక బయటే ఉంటారండి. ఇప్పుడు ఆవుల్ని మనుషులంటే లోన దూరం ఉంటామండి, మరి ఈ ఆవుల్ని లోన పెట్టి ఉండలేం కదండి, మేపు పెట్టాలి కదండి. అందుకనేసి కొద్దిగా మీరు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. అలానే మా గ్రామంలో నైట్ పెద్ద పులి రావడంతో చాలా అందుకని భయంకర పడిపోతున్నాం సార్. అలాగే నైట్ మా ఊర్లో 2 ఆవుల్ని దాడి చేయడం జరిగింది సార్. ఆ పులిని మీరు ఏదో విధంగా సహకరించి దాన్ని పెద్ద అడవుల దగ్గరికి తరలించాలని మేము కోరుకుంటున్నాం సార్. అలానే మా గ్రామ ప్రజలందుకు మేము చాలా భయంగా ఉంటున్నాం సార్. మీరే ఏదో విధంగా చేసి దాన్ని ఏదో విధంగా
అని అనుకుంటున్నాం సార్. అందువలన మాకు ఎక్కడికి చుట్టుపక్కలకి వెళ్ళడానికైనా చాలా భయంగా ఉంది సార్. మా ఊరే చూస్తే చాలా చిన్న విలేజ్ సార్. అలానే పెద్ద పెద్ద అడవులు చల్లి ఫారెస్ట్ వాళ్ళు ఉండడం వల్ల మేము కొంచెం ఏదో అలా ఉండిపోవడం జరిగింది సార్. నా పేరు వివి గిరిబాబు అండి, డిప్యూటీ ఎంపీడీఓ పిఆర్ అండ్ జిఆర్డబ్ల్యూ ఆఫీసర్ని, రంపచోడవరం. మరి మొన్న పులి మన రంప ఏరియాలో తిరుగుతుందంటే మొన్న అక్కడ రంప ఏరియా, మళ్ళీ రంపచోడవరం ఈ ఏరియా కూడా దండోరా ప్లస్ మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించాం. అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ సెక్రటరీ ద్వారా ముందు అందరికీ హెచ్చరికలు జారీ చేయించి, ఎందుకంటే మన రాజమండ్రి పరిసరాల్లో తిరిగిన పులి మరి పాపికొండల్లో కింద వదిలేయడం వలన మళ్ళీ ఇది రంప ఆకూరు ద్వారా ఇలాగ మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కింద రంపచోడ రావాలంటే ఇంచుమించు ఒక 20 km ఉంటుంది. అలాంటి దగ్గర మరి అధికారులు, ఫారెస్ట్ అధికారులు మరి దాన్ని పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులు లేకుండా చేయమని కోరుతున్నాం. మరి సార్, నా పేరు పల్లాల ఎర్రమరెడ్డి, పెద్దకొండ గ్రామం అండి. మా ఊర్లోనే 2 రోజుల నుంచి పులి సంచరిస్తుంది సార్. అలాగే అదేవిధంగా మాకు 2 ఆవు దూడల మీద దాడి చేసి గాయాల పాలైనాయి సార్. అలాగే మాకు ఫారెస్ట్ వారు కూడా చొరవ తీసుకొని మా గిరిజనులు మాకు ఆవుని మేకని మేపుకోవాలంటే అడవికి వెళ్ళాలి, అలాగే కర్ర పుల్ల తెచ్చుకోవాలంటే అడవికి వెళ్ళాలి. దీని మీద చొరవ తీసుకొని మా ఫారెస్ట్ అధికారులు ఆ పులిని పట్టుకొని దండించి అదే బోన్లో దండించి మాకు కొంచెం ధైర్యం చేసి మా గ్రామస్తులని కొంచెం కాసి కాపాడని మేము అనుకుంటున్నాం సార్. చాలా మా గ్రామస్తులు చాలా భయాందకరంలో ఉన్నారండి. మీరు కొంచెం ఫారెస్ట్ వాళ్ళు మాకు చొరవ తీసుకొని కొంచెం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. మాకు బొల్లగొండ ఆరపు అడవిలో పులి వెళ్తున్నప్పుడు ఆవుల మీద దాడి అనేది జరిగిందండి. యాక్చువల్గా ఈ ఆవులన్నీ అక్కడ అడవిలో బొల్లగొండ వెస్ట్ ఆర్ఎఫ్లో మేస్తున్నవి. అయితే టైగర్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందని వస్తే ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇక్కడ రావడం జరిగింది. బట్ టైగర్ అయితే మోటార్ చేస్తున్నామండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. అది ఒక 5 days నుంచి ఓన్లీ ఫారెస్ట్లోనే తిరుగుతుంది, విలేజ్ దగ్గరికి కానీ వాటికి కానీ ఏం రావట్లేదు. ప్లస్ నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. మన రంప గ్రామం, మరవాడ ప్లస్ ఇక్కడ పెద్దకొండ గ్రామాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇంతకుముందు అటు సైడ్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు కూడా సహకరించారు. అయితే అదృష్టం ఏంటంటే ఇక్కడ పులి ఎప్పుడు ఫారెస్ట్లోనే ఉంది, విలేజ్లోకి ఎప్పుడు రాలేదంటే. అయితే ఇప్పుడు జరిగిన దాడి ఏంటంటే ఈ ఆవులు ఫారెస్ట్ బొల్లగొండ వెస్ట్ ఆర్ఎఫ్లో మేస్తూ ఉండడం వల్ల చిన్న దాడి జరిగింది చిన్నపిల్ల మీద. ప్రస్తుతానికి అవన్నీ తల్లి పిల్ల బాగానే ఉన్నవి. మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ విలేజెస్ని పశువులను కానీ వాటిని కానీ రాత్రిపూట వదలొద్దు ఫారెస్ట్లో ఒక 2 రోజుల వరకు అని చెప్పండి. మేము కూడా ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నాము. ప్రజల నుంచి కోరుకునే సహకారం ఏంటంటే ఆవుల్ని వదలొద్దు అని చెప్పి 2 రోజులు కొంచెం వాళ్ళు కూడా రాత్రి అయితే కొంచెం బయటకు వెళ్లకుండా ఉండి తమ సహకారాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నామండి. పులిని పట్టుకునే అవకాశం ఉంది. పులి దాని దారి అది అడవిలో పోతుందండి. సో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అది ఇప్పటివరకు గ్రామాల్లో రావడం కానీ ఎటువంటి జరగలేదండి. ప్రధానంగా ప్రస్తుతం తమంతా కూడా ఈ జీడి మామిడి తోటల్లో ఆధారంగా జీవిస్తూ ఉంటామని. అయితే ఈ తరుణంలో తమంతా అడవికి, అంటే అడవి దగ్గరలో ఉన్న తమ జీడి మామిడి తోటలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఈ పులి మమ్మల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అక్కడ గిరిజనులు, పెద్దకొండ గ్రామం చెందిన గిరిజనులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా పులి తమ లేగదూడల్లో దాడి చేసిందనే విషయం తెలిసి తమ ప్రాంతానికి చేరుకున్న అనంతరం పెద్ద సౌండ్ చేయగా అయితే అక్కడి నుంచి పారిపోయిందని చెబుతున్నారు. రాత్రంతా కూడా తమంతా చలిమంటలు వేసుకుంటూ ఆ దూడల్ని తమ మధ్య పెట్టుకొని ఉన్నామని. అయితే ప్రతిరోజు కూడా తామైతే ఇంట్లోకి వెళ్ళి తలదాచుకోగలం కానీ తమకి జీవనాధారమైన ఆవుల్ని, గేదెల్ని కూడా ఎలా దాయాలని అయితే వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ పాపికొండల అభయారణ్యంలో ఈ పులి సంచరిస్తూ ఉందో ప్రస్తుతం తమ గ్రామాల వైపు వస్తూ ఉంటుందండి, గిరిజన గ్రామాల వైపు. ఫారెస్ట్ అధికారులు దీనిపై స్పందించి ఈ పులిని బంధించి ఎక్కడైనా దట్టమైన అటవీ ప్రాంతంలో వదలని అయితే గిరిజనులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ దుర్గాపేట, శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.